నేర్చుకోబోచుంటున్నాం. ఎందుకంటే మనకు ఆ సత్యము తెలియాలి. మనందరికీ కూడా మనం విశ్వాసంలో ఉన్నామా లేదా, విశ్వాసంలోనే జీవిస్తుంటున్నామా, మరి దేని చేత మనం జీవిస్తుంటున్నాం? విశ్వాసము వలన మనం జీవిస్తుంటున్నామా, పరిస్థితుల వలన మనం జీవిస్తుంటున్నామా? విశ్వాసము దేవునిపై ఆధారపడి విశ్వాసము కలిగి జీవిస్తుంటున్నామా? ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నామో ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడనంటున్నాడు. చాలామంది క్రైస్తవులే కావచ్చు, చాలామంది లోకంలో జీవించి మరి క్రైస్తవులుగా పిలువబడుచుంటున్న వారు ఎంతోమంది విశ్వాసంలో జీవిస్తున్నామని చెప్తూ, లేకపోతే విశ్వాసంలో మేము నడుస్తున్నాము, విశ్వాసం కలిగి మేము జీవిస్తున్నామని అనుకుంటూ లోకంలో జీవించే వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తుంటున్నారు. అంటే మన భక్తి జీవితము, నేను భక్తి కలిగి జీవిస్తుంటున్నాను, విశ్వాసము కలిగి జీవిస్తుంటున్నాను అని అనుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనపడుచుంటున్నారు. కనుక ఈ సత్యము మనకు తెలియాలి. ఈ సత్యము మనకు తెలిస్తే మనం స్వతంత్రులము కాగలుగుతాం కదా. సత్యము మనకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ తెలిసిన సత్యము మనల్ని విడిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. మనం సత్యాన్ని తెలుసుకుంటే మనం తెలుసుకున్న ఆ సత్యము మనల్ని విడిపిస్తూ ఉంటుంది. అందుకనే యోహాను సువార్త మరి 8:32 స్పష్టంగా అక్కడ వ్రాస్తుంటున్నాడు. యోహాను సువార్త 8:32 సత్యము, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ చాలండి. అక్కడ మనం గమనించినట్లయితే సత్యం ఏం చేస్తుందంట? సత్యం ఏం చేస్తుంది? మనిషిని స్వతంత్రులుగా చేస్తుంటుంది. సత్యం మనకు తెలియకపోతే మనం ఏదో ఒక బంధకాలలో మనం బందీ అయ్యే ఉంటాం. ఏదో ఒక బంధకాలలో ఏ బంధకాలలో మనం బందీ అయిపోయి ఉన్నామో కూడా తెలియకుండా మనం జీవిస్తూ ఉంటాం. మనం లోకంలో జీవిస్తున్నామా, విశ్వాసంలో జీవిస్తుంటున్నామా, విశ్వాసం చేత బ్రతుకుతున్నామా, పరిస్థితుల చేత బ్రతుకుతుంటున్నామా, శ్రమల చేత బ్రతుకుతుంటున్నామా, ఏ రీతిగా బ్రతుకుతుంటున్నామో, ఏ రీతిగా జీవిస్తుంటున్నామో ఈరోజు మనకే మన విశ్వాస జీవితము మనకే దేవుడు మరొకసారి బయలుపరచబోచుంటున్నాడు. సో ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతామో అన్నిటి నుంచి విడిపిస్తుంది. ఒకవేళ అనారోగ్యంలో ఉన్నా, ఏదైనా బంధకాల్లో ఉన్నా, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, దేవుని వాక్యము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. అంటే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ సత్యము నిన్ను ఆర్థిక పరిస్థితుల్లో నుంచి, అప్పు బంధకాల నుంచి విడిపిస్తుంది, అనారోగ్య సమస్యల నుంచి విడిపిస్తుంది, అనేక బంధకాల్లో నుంచి విడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆ సత్యము మన విశ్వాసములో జీవిస్తున్నామా లేదా అన్న సత్యాన్ని ఈరోజు మనము నేర్చుకోబోచుంటున్నాం. 3 విషయాల్ని మనము ఈరోజు ధ్యానించబోచుంటున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మరి జాగ్రత్తగా గమనించి ఈ 3 విషయాల్ని మనము క్లుప్తంగా అర్థం చేసుకుంటే మనం విశ్వాసములో ఉన్నామా, అవిశ్వాసములో ఉన్నామా, మనం విశ్వాసము చేత జీవింపబడుతున్నామా, లేకపోతే పరిస్థితుల ప్రభావం చేత జీవించబడుతున్నామా, పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటున్నామా, లేకపోతే విశ్వాసము కలిగి విశ్వాసము చేత మనం జీవిస్తున్నామా అనేది మనకుగా అర్థమవుతూ ఉంటున్నది. సో మొట్టమొదటి అంశముగా పాయింట్గా మనతో మాట్లాడే అంశము మరి విశ్వాసములో ఎలా జీవించాలి అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. ఇది ఒక క్వశ్చన్. మనకు చాలామంది క్రైస్తవులకు ఒక క్వశ్చన్ వస్తుంటుంది, నేను ఆత్మీయంగా ఎలా జీవించాలి, నేను విశ్వాసములో ఎలా జీవించాలి. పాస్టర్ గారు ఏమో విశ్వాసములో ఉండు అంటున్నారు. లేకపోతే మనకు తెలిసిన క్రైస్తవులు ఏమో నువ్వు విశ్వాసములో ఉండు రోగం తగ్గుతుంది, నువ్వు విశ్వాసములో ఉండు అప్పులు తీరుతాయి, నువ్వు విశ్వాసములో ఉండు నీ బంధకాలు పోతాయి అని చాలామంది ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎలా ఉండాలి విశ్వాసంలో అంటే దానికి సమాధానము దొరకదు కొన్ని సందర్భాల్లో కదా.
అయితే ఇప్పుడు మొట్టమొదటిదిగా ఎలా మనం విశ్వాసము చేత ఎలా జీవించాలో మొట్టమొదటి పాయింట్గా మనం చూసుకోబోచుంటున్నాం. సో రోమీలకు రాసిన పత్రిక 4:20 మాత్రము చదవండి. రోమా 4:20 మనకు అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా చాలండి. నేను 20వ వచనం మాత్రం చదవనాను. అక్కడ 20వ వచనంలో ఏమనుంది మనకు? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక. చాలండి. అక్కడ మనం గమనించినట్లయితే మనం విశ్వాసము చేత జీవించాలంటే అవిశ్వాసము వలన దేవుని యొక్క వాగ్దానాల మీద మనకు డౌట్ అనేది రాకూడదు. అవిశ్వాసం అనేవి ఒక తరంగాల వలె, అవిశ్వాసం అనే ఒక సుడిగాలులు, అవిశ్వాసము మనలోనికి ఎప్పుడైతే వస్తుంటున్నదో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీద, దేవుడు మాట్లాడిన ప్రతి మాట మీద మనకేమొస్తుంది? సందేహం వస్తుంది, డౌట్ వచ్చేస్తుంది. ఇది నిజంగా నెరవేరుతుందా? ఇది నిజంగా నా జీవితంలో ఫలిస్తుందా? ఈ వాగ్దానాన్ని బట్టి నిజంగా నాకు స్వస్థత వస్తుందా? ఈ వాగ్దానాన్ని బట్టి నిజంగా నాకు విడుదల వస్తుందా? ఈ వాగ్దానాన్ని బట్టి నా బ్రతుకు మారుతుందా అని ఎప్పుడైతే అవిశ్వాసం అనే ఒక సుడిగాలి, అవిశ్వాసం అనే ఒక అది మన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు ఇక మనకు దేవుని మాటల మీద ఏమొస్తుంది? అనుమానం వచ్చేస్తుంది, సందేహం వచ్చేస్తుంది, అనేక డౌట్లు వచ్చేస్తాయి. అప్పుడు మనం విశ్వాసంలో జీవించలేము. హల్లెలూయా. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం విశ్వాసంలో జీవించాలంటే అవిశ్వాసం అనేది మన హృదయంలోనికి రాకూడదు. ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుంటున్నదో ఇక దేవుడు ఎంత సూటిగా మనతో మాట్లాడినా కానీ, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కానీ మనకు అనేక రకాలైన డౌట్లు వస్తుంటాయి దేవుని వాక్యం మీద, దేవుని యొక్క మాటల మీద. సో మొట్టమొదటిగా మనం విశ్వాసంలో జీవించాలి అంటే అవిశ్వాసం అనేది మన దగ్గరికి రాకూడదు. అవిశ్వాసము మన హృదయంలో ఉంటే ఇక విశ్వాసం బయటికి వెళ్ళిపోతాయి. రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కదా. రెండు ఒక దగ్గర ఉంటాయా? ఉండలేవు కదా. ఉంటే అవిశ్వాసం ఉండాలి, లేకపోతే విశ్వాసం అన్నా ఉండాలి. ఏదైనా ఒకటి దానికి మన హృదయంలో స్థానం ఉంటుంది. విశ్వాసం ఉంది నాకు, కొద్దిసేపు విశ్వాసం కొద్దిసేపు అవిశ్వాసము అంటే అది సరి అయినది కాదు, అది కరెక్ట్ కాదు. అది అవిశ్వాసం అని ఉండాలి హృదయంలో, విశ్వాసం అని ఏదైనా ఒకటి ఉండాలి. ఒకటి బయట ఉంటే ఒకటి లోపల ఉంటుంది, ఒకటి లోపల ఉంటే ఒకటి బయట ఉంటుంది. సో ఎప్పుడైతే మన హృదయంలో అవిశ్వాసం ఉంటే ఇక దేవుడు ఎన్ని మాటలు, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత పెద్ద పాస్టర్ వాక్యాలు విన్నా, ఇంకెంత పెద్ద ప్రసంగం విన్నా, సూటిగా దేవుడే మనతో మాట్లాడినా కానీ మనకేమొస్తుంది? అనుమానం వచ్చేస్తుంది కదా. రాత్రి కళ్ళ ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, నాకు స్వరం వినిపించినాడు, నాకు దర్శనం చూపించినాడు అని మనం చెప్తుంటాం చాలా మంది చాలా సందర్భాలలో. మళ్ళీ తెల్లారి లేవగానే మళ్ళీ ఆ విశ్వాసంలోనికి వెళ్ళిపోతుంటాం. సూటిగా ఆయన దర్శనాన్ని చూస్తాము, ఆయన స్వరాన్ని వింటాము, ఆయన మార్గాన్ని తెలుసుకుంటాము, అయినా కానీ మనము మళ్ళా డౌట్ పడుతూ ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో విశ్వాసం లేదు. మన హృదయంలో అవిశ్వాసం ఉంది కనుకనే దేవుడు స్వయంగా మనతో మాట్లాడినా కానీ, దేవుడు తన దాసుల ద్వారా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినా కానీ మనం ఏం చేస్తామో అనేక రకాల అనుమానాలు పడుతూ ఉంటాం, అనేక డౌట్లు పడుతూ ఉంటాం. బైబిల్లో వాక్యం చెప్పింది కానీ ఇది నిజంగానే జరుగుతుందా? బైబిల్లో వాక్యము చెప్పినట్లుగా మన జీవితంలో జరుగుతుందా అని మనము అనుమానము పడుతూ ఉంటాం. సో విశ్వాసము చేత మనం జీవించాలి అంటే అవిశ్వాసము మన హృదయంలో ఉండకూడదు. అవిశ్వాసము ఉన్నప్పుడు అనుమానం ఉంటుంది కనుక అవిశ్వాసం బయటికి వెళ్ళిపోతే, అనుమానం బయటికి వెళ్ళిపోతే ఇక హృదయం నిండా విశ్వాసమే ఉంటుంది. ఇక విశ్వాసము చేత మనము జీవిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే 21వ వచనంలో, అదే కంటిన్యూగా 21వ వచనంలో చదవండి. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెదరు. విశ్వాసము వలన బలం పొందుకోవాలి, రూఢిగా విశ్వసించాలి. దేవుని యొక్క
వాక్యాన్ని, వాగ్దానాల్ని రూఢిగా విశ్వసించగలగాలి. రూఢిగా విశ్వసించి దేవునికి మహిమ చెల్లించాలి. నువ్వు రూఢిగా విశ్వసించకపోతే దేవునికి మహిమ చెల్లించలేవు. నువ్వు రూఢిగా విశ్వసించకపోతే విశ్వాసములో బలం పొందుకోలేవు. నీలో ఉన్న విశ్వాసం అనేది బలం కలిగిన విశ్వాసం కాదు. అందుకనే ఎవడైనా ఇట్లా బలహీనంగా ఉంటే ఏం చేస్తారు? మనం బాగా బలహీనంగా ఉన్నాం, ఒక 4 రోజులు అన్నం లేదు, నీళ్లు లేవు, తిండి లేదనుకో, బలహీనం అయిపోతాం. మనలో వచ్చి ఇట్లా చిన్న పిల్లగాడు వచ్చి ఇలా గుద్దుకుండు అనుకో, ఏం అయిపోతామో? కింద పడిపోతాం. ఎందుకంటే మనకు బలం లేదు కదా. సో మనము విశ్వాసములో ప్రతిరోజు బలం పొందుకోవాలి. ఈ విశ్వాసంలో బలం ఎలా పొందుకోవాలి అంటే రూఢిగా ఆయన వాక్యాన్ని నమ్మాలి, రూఢిగా ఆయన వాక్యాన్ని వినాలి. రూఢిగా అంటే ఇక 100%, ఇంకా ఎక్కడ డౌట్ లేదు దాంట్లో. మనం ఏం చేస్తాం? 50-50. చర్చిలో ఉన్నప్పుడు ఒక 50, బయటికి వెళ్ళినప్పుడు ఒక 50 ఛాన్స్. అయితే లేదు. నమ్మనైతే నమ్ముతున్నాం, విశ్వాసం ఉంచినైతే ఉంచుతున్నాం, జరిగింది లేకపోతే లేదు. ఒకళ్ళు జరగలేదు అనుకో, దేవుని చిత్తం కాదేమో అంటాం, మనమే డిసైడ్ చేసేస్తాం. ఒకళ్ళు జరగకపోతే దేవుని చిత్తం కాదంటాం, జరిగితేనేమో దేవుని చిత్తం అంటాం. 50-50, 50% పడితే దునికితే అటు, దునకపోతే ఇటు కదా. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, మన విశ్వాసం చేత జీవించాలంటే 100% దేవుని మాటపై నమ్మకం ఉంచాలి. మీరు రాసుకునే వాళ్ళు ఉంటే అక్కడ రాయండి 100% అని. 100% మనం రూఢిగా దేవుని యొక్క మాటల్ని నమ్మాలి. మనుషుల మాటలు కాదు, నరుల మాటలు కాదు, ఎవరెవరి మాటలు నమ్ముతూ ఉంటాం. ఎవడైనా చిలక జోషి చెప్పేవాడు వచ్చిండు అనుకో, ఆయనకు 10 రూపాయలు ఇస్తాము, ఆయన ముందర చేయి పెట్టి అటు చెప్పిందల్లా నమ్ముతాం. వాడు ఈ 10 రూపాయలతో సరిపోదమ్మా, నీకు దరిద్రం పోవాలంటే, శని పోవాలంటే 1116 తీసుకురాపో అంటే పక్కన ఇంట్లో పోయి ఆ ఇంట్లోకి ఈ ఇంట్లో పోయి అట్టుకొచ్చేనా అని కంట కట్టేస్తాం. ఆని జాతకమే బాగాలేక గల్లి తిరుగుతున్నాడు. గమనించండి ఒకసారి. వాని జాతకం బాగుంటే మన ఇంటికాడికి వస్తే అటు చిలుకలు పట్టుకొని మనము నరుల మాటకు విలువ ఇస్తాం, కానీ దేవుని మాటకు విలువ ఇవ్వం. దేవుని యొక్క జీవము కలిగిన మాటకు మాత్రము 50-50 ఛాన్స్ వచ్చింది అట్లా వేసేస్తాం కదా. సో దేవుని యొక్క మాటను మనం ఎంత పర్సంటేజ్ నమ్ముతున్నాం? రూఢిగా నమ్ముచుంటున్నామా? రూఢిగా నమ్మితే నువ్వేం చేస్తావు? 100% నమ్మితే ఏం చేస్తాం మనము? 100% దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం నమ్ముతున్నాం. ఏం చేస్తాము? దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఏం చేస్తాము? దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాస్తుంటున్నాడు. అక్కడ ఇప్పుడు చదివిన దాంట్లోనే మనం రూఢిగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే దేవునికి మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా. ఏం చేస్తామో? రూఢిగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే, వాగ్దానాన్ని నమ్మితే మనం దేవునికి మహిమ చెల్లిస్తాం. నన్ను స్వస్థపరిచినావు, నన్ను విడిపించినావు, నన్ను బాగు చేసినావని దేవుని మహిమపరుస్తాం. అవునా కదా? ఎందుకంటే మనం నమ్ముతున్నాం. ఆ నమ్మిన వాక్యము మన హృదయంలో పనిచేస్తుంది, మన శరీరంలో పనిచేస్తుంది, మన కుటుంబంలో పనిచేస్తుంది, మన జీవితంలో పనిచేస్తుంది. ఇక పని చేసిన తర్వాత ఇక ఏడుపు ఉంటుందా మన ముఖంలో? నువ్వు పని చేస్తున్నా నమ్మితివి, పని చేస్తావని స్వీకరిస్తువి కదా. దేవుని యొక్క మాటలు 100% ఇది నిజము అని నమ్మినాక కూడా ఇక నువ్వు దేవుని మహిమపరుస్తా లేవు అని అంటే అర్థం ఏంటిది? ఇంకెక్కడో డౌట్ నీకుంది. 50-50 ఛాన్స్. లేకపోతే ఒక 70% నమ్మినవేమో, ఒక 20% నమ్ముతున్నావేమో, మిగతాది మాత్రమో ఎట్ట జరుగుద్దో ఏమో. ప్రార్థన అయితే చేసినా కానీ వస్తాడో ఇయ్యడో దేవుడు, డౌట్లు కదా. ఇలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తే అది విశ్వాసంలో జీవిస్తున్నట్లు కాదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక పూర్తిగా మన హృదయంతో నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని. హృదయపూర్వకంగా 100% మనం హృదయంలో భద్రము చేసుకోవాలి. రూఢిగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాలి. రూఢిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తే ఆ వాక్యము ద్వారా మనలో ఉన్న విశ్వాసం అనేది బలం పొందుకుంటుంది. బలమైన విశ్వాసం కలిగి జీవించగలుగుతాము. మనలో ఉన్న విశ్వాసం బలం పొందుకుంటుంది. ఆ బలమైన విశ్వాసము చేత బలహీనమైన అపవాదిని మనము తరిమి కొట్టగలుగుతాం. హల్లెలూయా. గమనించండి జాగ్రత్తగా. మనలో ఉన్న విశ్వాసానికి బలం వస్తే మనం గట్టిగా నిలబడతాం. ఏ శోధన వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ చిన్న శ్రమ వచ్చినా కానీ మనం గట్టిగా నిలబడతాం.
మనలో విశ్వాసము బలంగా లేకపోతే, మనలో ఉన్న విశ్వాసం బలంగా లేకపోతే ఎవరైనా వచ్చి ఇట్లా తగిల్లా కానీ కింద పడిపోతాం. చిన్న శ్రమ వచ్చినా కింద పడిపోతాం, చిన్న తలనొప్పి వచ్చినా కింద పడిపోతాం, చిన్న బలహీనత ఏదొచ్చినా అడ్డొచ్చినా మనం పడిపోతాం, అవిశ్వాసంలో పడిపోతాం. గమనించండి, అవిశ్వాసంలో పడిపోతాం. అవిశ్వాసంలో పడగానే మనకి ఏమొస్తుంది? అవిశ్వాసంలో పడగానే ఏమొస్తుంది? ఏమొస్తుంది మనకు అవిశ్వాసంలో పడగానే? ఇప్పుడే చెప్పినారు ఇంతకుముందే, అవిశ్వాసం రాగానే సందేహం వస్తుంది, అనుమానం వస్తుంది. ఈ ప్రార్థన పాస్టర్ గారు అయితే ప్రార్థన చేసింది కానీ తగ్గుద్దో లేదో కదా, నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసింది కానీ తగ్గుద్దో లేదో. ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో మనకి ఆటోమేటిక్గా అనుమానం వచ్చేస్తుంది. ఇక అప్పుడు మన విశ్వాసం కలిగి మనం జీవించలేము. కనుక మన విశ్వాసం కలిగి జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని రూఢిగా నమ్మాలి, 100% నమ్మాలి. అప్పుడే మనం దేవుని మహిమపరచగలుగుతాము, అప్పుడే మనం విశ్వాసంలో బలాన్ని పొందుకుంటాము, అప్పుడే మన హృదయం చేత దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగీకరిస్తామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక మనం అవిశ్వాసం చేత జీవిస్తుంటున్నామా, విశ్వాసము చేత జీవిస్తుంటున్నామా? ఒకవేళ విశ్వాసము చేత జీవించినట్లయితే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తాం, దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. గమనించండి, అప్పుడు ఇక మనకు ఎలాంటి సందేహం ఉండదు. మనం విశ్వాసం చేత జీవిస్తూ ఉంటే మనలో ఉన్న విశ్వాసం అనేది బలాన్ని పొందుకుంటుంది. ఎప్పుడైతే అన్బిలీఫ్, అవిశ్వాసం వస్తుంటున్నదో ఇక ఎక్కడ లేని డౌట్స్ వస్తుంటాయి మనకు. కనుక మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు, మనం విశ్వాసం చేత ఉంటున్నామా, అవిశ్వాసం చేత జీవిస్తుంటున్నామా? అవిశ్వాసం అనేది ఎలాంటిదో తెలుసా? చాలా డేంజర్ క్రైస్తవ జీవితానికి. అవిశ్వాసం అనేది ఒక క్యాన్సర్ లాంటిది అంట. జాగ్రత్తగా గమనించండి, అవిశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఒక క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ వ్యాధి ఎలా వస్తుంది? మొట్టమొదటిగా చిన్న చిన్నగా ప్రారంభం అవుతుంది. అది చిన్న అవి ఏమంటారు వాటిని, చిన్న గడ్డలు లాంటిది, కానీ చిన్న స్పార్క్ లాంటివి చిన్నగా మొదలవుతుంటుంది. అది చిన్న మొలకలు టైప్లా క్యాన్సర్ ప్రారంభం అవుతూ ఉంటుంది. అది మెల్లమెల్లగా మనిషిని మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది. సో అవిశ్వాసం కూడా అలాంటిదే. క్యాన్సర్ ఎంత డేంజరో అవిశ్వాసం కూడా అంత డేంజర్ క్రైస్తవ జీవితానికి. సో అవిశ్వాసం కూడా మొట్టమొదటిగా మెల్లగా ప్రారంభమవుతుంది. అవిశ్వాసము మొట్టమొదటిగా చిన్నగా ప్రారంభమవుతుంది. చిన్నగా ప్రారంభమై అది పెద్ద చెట్టు, వృక్షంలాగా తయారవుతూ ఉంటుంది కదా. అనుమానం ఫస్ట్ ఎలా మొదలవుతుంది? అనుమానం ఎట్లా మొదలవుతుంది? చిన్నగా మొదలవుతుంది కదా. చిన్నగా ఎవరైనా ఫోన్ మిస్ కాల్ వచ్చింది అనుకో, ఇది ఎవరో చేసిరు ఫోన్ కదా, చిన్నగా ప్రారంభం అవుతుంది. ఇంకా తర్వాత అదే ఫోన్ నెంబరు మధ్యరాత్రి 2 గంటలకు వచ్చింది అనుకో, 2 గంటలకు వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడినట్టుగా ఉన్నది అనుకో, కథం. ఫస్ట్ మిస్ కాల్ వచ్చినప్పుడు ప్రారంభమైన అనుమానము ఇక 2 గంటలకు మాట్లాడారు కదా ఎవరో ఒకరు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇక మనకేమొస్తుంది? ఇమ్మీడియట్లీ ఆ చిన్న మొక్క చిన్నగా ఒక చెట్టు ఎదగడం ప్రారంభమవుతుంది. ఇదిగా అనుమానం బలపడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ 3వసారి ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయారు అనుకో, మనం ముందట మాట్లాడకుండా, ఇక కన్ఫర్మ్ పెద్ద చెట్టు అయిపోతుంది. ఇక దానికి కాయలు కాయడమే ఒకటి. గమనించండి జాగ్రత్తగా. అనుమానము చిన్నగా ప్రారంభమవుతుంది, అది చిన్నగా పెద్దగా అయిపు కూర్చుంటుంది. క్యాన్సర్ కూడా అట్లనే ఫస్ట్ చిన్నగానే ప్రారంభమవుతుంది, ఒక మొలకలాగానే ప్రారంభమవుతుంది శరీరంలో. అది చిన్నగా ఆ మొలక తీసేసి కానీ దాని పక్కన ఇంకొకటి మొలుస్తుంది, దాని పక్కన ఇంకొకటి మొలుస్తుంది. అలా మొలిసి శరీరాన్ని మొత్తం కూడా కాల్చివేస్తుంటుంది. శరీరాన్ని మొత్తం కూడా మరి అది అనారోగ్యానికి గురి చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా అవిశ్వాసం అనేది ఎంటర్ అయితే, అవిశ్వాసం అనేది మన హృదయంలోనికి ప్రవేశిస్తే ఇక మనము విశ్వాసం కలిగి మనం జీవించలేము. అవిశ్వాసం ఉంచుకొని నేను విశ్వాసం కలిగి జీవిస్తున్నానని చెప్పడం అనేది అది అబద్ధము. అది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక
మనలో ఉన్న అవిశ్వాసము బయటికి వెళ్ళిపోవాలి. పూర్తిగా విశ్వాసం కలిగి జీవించాలంటే దేవుని యొక్క మాటల్ని పూర్తిగా 100% మనము అంగీకరించాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎలాంటివంటే మరి కీర్తనలు 12:6 స్పష్టంగా వ్రాస్తున్నాడు. కీర్తనలు 12:6 దేవుని యొక్క మాటలంట చాలా శ్రేష్టమైనవి. 12:6 మాత్రం యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఎలాంటి అంట? దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగిన వెండి అంత శ్రేష్టమైనవంట. గమనించండి ఒకసారి, ఎంత పవిత్రమైనయో దేవుని యొక్క మాటలు. అంత పవిత్రమైన మాటల్ని ఈరోజు మనం నమ్మలేకపోతుంటున్నాం. అంత పవిత్రమైన మాటలపై విశ్వాసం ఉంచలేకపోతుంటున్నాం. అంత పవిత్రమైన మాటల్ని మనం వెంబడించలేకపోతున్నాం. ఆ మాటలకు లోబడలేకపోతుంటున్నాం. ఆ మాటల్ని అంగీకరించలేకపోతుంటున్నాం. ఆ మాటలపై 100% మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాము. కనుకనే మనం విశ్వాసం కలిగి జీవించలేకపోతున్నాం. 50-50 ఛాన్స్గా ఉంటున్నాం. చర్చిలో ఉన్నప్పుడు ఒక రకమైన విశ్వాసం, వాక్యం వింటున్నప్పుడు ఒక రకమైన విశ్వాసం, వాక్యం విన్న తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఆ విశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం. సో కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం విశ్వాసం కలిగి జీవించాలి అంటే పవిత్రమైన మాటలపైన 100% మనం నమ్మకము ఉంచగలగాలి. 100% మనము విశ్వాసము ఉంచగలగాలి. అప్పుడే మనం విశ్వాసము చేత మనం జీవించగలుగుతాము. అప్పుడే విశ్వాసములో బలం పొందుకుంటాము, విశ్వాసములో శక్తిని పొందుకుంటాము, విశ్వాసం కలిగి మనం జీవించగలుగుతాము. అవి దేవుని యొక్క మాటలకు మనము ఆ విలువ ఇవ్వకపోతే, దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనవి, దేవుని యొక్క మాటలు శక్తి కలిగినవి, దేవుని యొక్క మాటలు జీవం కలిగినవి, దేవుని యొక్క మాటలు నా బ్రతుకును మారుస్తాయని మనం అంగీకరించకపోతే, హృదయపూర్వకంగా స్వీకరించకపోతే మన విశ్వాసంలో మనము జీవించలేము. విశ్వాసం కలిగి మనం జీవించలేము. ఒకవేళ అలా ఆ మాటల్ని గుర్తించకపోతే మనం విశ్వాసం కలిగి జీవించినామని చెప్పేదంతా కూడా అబద్ధమే. మనం ఏదో ఫీలింగ్ చేత జీవిస్తాం. ఫీలింగ్స్ ఏదో ఒక ఫీలింగ్లో ఉంటాం అంతే. భక్తిలో ఉన్నాననే ఒక ఫీలింగ్లో ఉంటాం తప్ప అది నిజమైన విశ్వాసం కాదు. అది జాగ్రత్తగా గమనించండి. ఏదో నేను భక్తి చేస్తున్నాననే ఒక ఫీలింగ్ చేత బ్రతుకుతాం. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినాను కదా, ఏదో స్మెల్ వస్తుంటుంది మనకు ఒక మంచి వాసన, ఏదో తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునా కాదా? పక్కన బిర్యానీ వండుతుంటే మంచి స్మెల్ వస్తుంటుంది, ఏదో మనమే తిన్నంత ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకు. సో అట్లా ఆ ఫీలింగ్ ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది కదా. సో మనం కొత్త బట్టలు వేసుకుంటాం, మంచి పౌడర్ వేసుకుంటాం, ఫెయిర్ లవ్లీ పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. చేసినప్పుడు ఏం ఫీలింగ్ ఉంటాం? అబ్బా నేను మంచిగా అందంగా ఉన్నాను, మంచి పర్ఫెక్ట్గా ఉన్నాను, ఇక నాకు తర్వాతనే ఎవడైనా అని అనుకుంటాం కదా. ఒక ఫీలింగ్ చేత ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది అది? పౌడర్ ఎంతసేపు ఉంటుంది? ఫంక్షన్ హాల్ కూర్చోగానే కరెంట్ గంట సేపు పోతే మొత్తం కారిపోతుంది. సో ఫీలింగ్ ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది. మన క్రైస్తవ భక్తి జీవితం కూడా ఫీలింగ్లో బ్రతుకుతున్నాం, విశ్వాసంలో కాదు. విశ్వాసం చేత కాదు, ఫీలింగ్ చేత బ్రతుకుతున్నాం. డబ్బులు ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. డబ్బులో జేబు నిండా డబ్బులు ఉంటే గుండె నిండా ధైర్యం వచ్చేస్తుంది. ఇక జేబులో డబ్బులు ఉంటే ఇక ముఖం మొత్తం వెలిగిపోతుంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఒక బీరువాల డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలా ముఖంలో నవ్వు కనపడుతుందని ఏమంటే తెలిసిపోతుంది కదా. అవునా కాదా? మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఇంట్లో డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో పైసలు ఉన్నాయి అంటే మీ ముఖాలలో నవ్వు కనిపిస్తుంది. అదొక ఫీలింగ్. డబ్బులు పోగనే ఇవ్వద్ది, ముఖంలో గాలి తీసేసినట్టుగానే ముఖం అంతా కూర్చుకుపోతుంది. సో ఇది క్రైస్తవ జీవితం కూడా. సమస్యలు ఉన్నప్పుడు ఒక రీతిగా, లేనప్పుడు ఒక రీతిగా, దేవుని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఒక రీతిగా, లేనప్పుడు ఒక రీతిగా. అంటే ఇది విశ్వాస జీవితం కాదు. ఇది విశ్వాసం చేత జీవించే జీవితము కానే కాదు. ఇది ఒక ఫీలింగ్ చేత జీవిస్తున్నాం మనం అంతే. నేను ఇప్పుడు చర్చికి పోతున్నా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను బైబిల్ చదువుతున్నాను అంటే ఒక ఫీలింగ్లో ఉంటున్నాం అంతే. నిజమైన విశ్వాసం చేత కాదు ఇది. నిజమైన విశ్వాసం బలంగా ఉంటుంది,
తిన్నా తినకున్నా ఒకే రీతిగా ఉంటుంది కదా. బలవంతుడు ఏ రీతిగా ఉంటారు, ఎప్పుడు చూసినా ఒకే రీతిగా కనిపిస్తారు కదా. కనుక మన విశ్వాసంలో జీవించాలంటే, విశ్వాసం చేత జీవించాలి అంటే దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనవి, దేవుని యొక్క మాటలు శక్తి కలిగినవి, దేవుని యొక్క మాటలలో బలం ఉన్నది. అది నన్ను మారుస్తుంది, నా బ్రతుకును మారుస్తుందని నువ్వు 100% రూఢిగా నమ్మితేనే నువ్వు విశ్వాసంలో జీవించగలుగుతావు. నువ్వు 100% రూఢిగా నమ్మితేనే దేవుని మహిమపరచగలుగుతావు. 100% రూఢిగా నమ్మితేనే నువ్వు విశ్వాసం కలిగి జీవించగలుగుతావు. విశ్వాసంలో బలం పొందుకుంటావు. ఇక్కడ అబ్రహాం ఏం చేసినాడు? దేవుని యొక్క మాటలను ఎలా నమ్మినాడు? 21వ వచనంలో ఎలా నమ్మినాడు? రూఢిగా నమ్మినాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు అది నెరవేర్చుటకు సమర్థుడు అని. గమనించండి. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు అది నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు అని రూఢిగా నమ్మినాడు. ఎక్కడ కూడా అనుమానం లేదు. 90% కాదు, 99% కాదు, 100% రూఢిగా నమ్మినాడు. కనుకనే వాగ్దాన ఫలితాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. గమనించండి జాగ్రత్తగా. అది విశ్వాసంలో జీవించడం అంటే, విశ్వాసము చేత జీవించడం అంటే పరిస్థితుల వైపు చూడలేదు. ఇంకొక ట్విస్ట్ ఇక్కడ గమనించండి. ఇక్కడ అబ్రహాముకున్న పరిస్థితులు మనకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి. ఒకసారి గమనించండి. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, వాళ్ళ భార్య వృద్ధాప్యంలో ఉన్నది. అసలు ఏ రకంగా చూసినా కానీ పిల్లలు కలగలేదు. గమనించండి. ఫోకస్ పరిస్థితుల వైపు పెట్టలేదు అబ్రహాం. తన భార్య మీద పెట్టలేదు, తన శరీరం మీద పెట్టలేదు ఫోకస్, తన భార్య మీద పెట్టలేదు, తన ఉన్న స్థితి మీద పెట్టలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇది నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మినాడు. ఈరోజు మనం ఏ రీతిగా ఉంటున్నామంటే, మనము దేవుని వాక్యం మీద, వాగ్దానాల మీద కాదు, మన పరిస్థితుల మీద మనం ఫోకస్ పెడుతున్నాం. దేవుని ప్రార్థన చేసినాం కానీ ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, ఎట్ట రోగం తగ్గుద్ది, మనం ఇమ్మీడియట్లీ మన ఫోకస్ మళ్ళీ మన పరిస్థితుల వైపుకు మళ్ళీ చేస్తుంటున్నాం. సో అది విశ్వాస జీవితము కాదది. అది ఒక ఫీలింగ్ల చేత జీవిస్తున్నామని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక మన విశ్వాసంలో జీవించాలంటే రూఢిగా నమ్మాలి దేవుని యొక్క మాటల్ని. రూఢిగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు అని 100%, 100% నువ్వు నమ్మినప్పుడే విశ్వాసంలో బలం పొందుకుంటాం. అప్పుడు విశ్వాసం కలిగి జీవిస్తాము. అప్పుడు మన దృష్టి ఇక పరిస్థితుల మీదకి వెళ్ళదు. ఇక ఎక్కడి నుంచి వస్తాయి ఆ పైసలు, ఎలా తీరుతుందా, ఎలా రోగం పోతుందా, ఎలా మన కుటుంబం బాగుపడుతుంది, ఇదంతా మనకు సంబంధం లేదు కదా. సో దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ రీతిగానైనా మనల్ని విడిపిస్తాడు, ఆయన నెరవేరుస్తాడని నువ్వు రూఢిగా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తున్నావని అర్థం. ఇక రెండవది మనం చూద్దాం. ఇక రెండవది, మనం నిజంగానే విశ్వాసములో ఉన్నామా లేదా. ఇప్పుడు చూడండి రెండవది. ఇందాక మొట్టమొదటిది ఏం నేర్చుకున్నామంటే, మనం విశ్వాసములో ఉండి ఎలా జీవించాలి, విశ్వాసము చేత ఎలా జీవించాలో ఇందాక మనం నేర్చుకున్నాం. 100% దేవుని యొక్క మాటలు నమ్మినప్పుడు, దేవుని యొక్క మాటలకు విలువ ఇచ్చినప్పుడు, శ్రేష్టమైన మాటలు, పవిత్రమైన మాటలని మనం గుర్తించినప్పుడు, ఆ మాటలను హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు మన విశ్వాసంలో మనం జీవించగలుగుతాం. ఇప్పుడు రెండవదిగా, మనం నిజంగానే విశ్వాసంలో ఉన్నామా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం నిజంగానే మన విశ్వాసంలో ఉంటే మన ముఖాలలో నవ్వు కనిపిస్తుంది. గమనించండి జాగ్రత్తగా. మన విశ్వాసంలో జీవిస్తే మన కుటుంబంలో సంతోషము, సమాధానం ఉంటుంది. మన విశ్వాసంలో జీవించకపోతే మన కుటుంబంలో ఎప్పుడు చిరాకే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు గజిబిజే, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్, ఎప్పుడు చికాకు పడుతూ ఉంటాం. ఏదైనా చిన్న అవసరం ఉందనుకో చికాకు పడతాం. వాళ్ళ మీదకి, వీళ్ళ మీదకి, భర్త మీదకి భార్య, భార్య మీదకి భర్త, భర్త భార్య, ఇద్దరు కలిసి పిల్లల మీదకి చికాకుగా ఉంటుంది ఆ కుటుంబము, వాతావరణం అంతా కూడా. అది విశ్వాస జీవితము కాదు. గమనించండి. మనం విశ్వాసంలో ఉన్నామా లేమా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంటుంది. ఏంటంటే, మన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మన కుటుంబంలో సంతోషము, సమాధానం ఉంటుంది. మన హృదయంలో సంతోషము, సమాధానం ఉంటుంది. గమనించండి జాగ్రత్తగా.
మన హృదయంలో సంతోషం, సమాధానం ఉంటుంది. ఒకవేళ మన విశ్వాసంలో లేకపోతే, ఇప్పుడు ఇవాళ ఒక 2000 అవసరం ఉన్నాయి అనుకో, మన విశ్వాసంలో ఉంటే మన హృదయం ఎలాంటి కదలికలో ఉండదు. అబ్బా 2000 అవసరం ఉన్నాయి, ఎట్లా ఎవరిస్తారు చికాకు పడుతూ ఉంటాం, గలిబిలి అవుతూ ఉంటాం కదా, టెన్షన్ పడుతూ ఉంటాం. అది విశ్వాస జీవితం కాదు. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉంటే, నువ్వు చికాకులో ఉంటే, నువ్వు సమాధానం లేకుండా ఉంటే, సంతోషం లేకుండా ఉంటే, అది విశ్వాసంలో ఉన్నట్లు కాదు. హల్లెలూయా. గమనించండి, మనం ఎప్పుడైతే మన విశ్వాసం కలిగి ఉంటామో సంతోషం, సమాధానం మన హృదయంలో ఉంటుంది, మన కుటుంబంలో ఉంటుంది. మన కుటుంబంలో చికాకులు, చిల్లరలు, గోలలు, అల్లర్లు ఇవి కనపడుతున్నాయి అంటే వాళ్ళు విశ్వాసం కలిగి లేరని అర్థం. ఇంకా వేరే ఏం చెప్పినా కానీ అదన్నీ వేస్టేగా. కనుక మనం ఎప్పుడైతే ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ చిరాకుల్లో ఉంటామో విశ్వాసంలో లేము అని అర్థమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక ఇంకా మనం గమనించినట్లయితే మన విశ్వాసంలో ఉన్నప్పుడు మనం విజయాన్ని చూస్తాం. మన విశ్వాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తామో మనం విజయాన్ని చూస్తాము. కనుకనే సంతోషం, సమాధానం కలిగి మనం జీవించగలుగుతాం. సో విశ్వాసంలో ఉన్నప్పుడు విజయాన్ని చూస్తాం. అదృశ్యమైన వాటిని చూడడమే విశ్వాసం కదా. ఎన్నిసార్లు చెప్పినాము, అదృశ్యమైన వాటిని చూడడమే విశ్వాసం. నువ్వు అదృశ్యమైన వాటిని చూస్తున్నావు అంటే నువ్వు విశ్వాసంలో ఉన్నావని అర్థం. నువ్వు విశ్వాసంలో ఉన్నాక అదృశ్యమైన విజయాన్ని నువ్వు చూస్తున్నాక ఇక నీకు చికాకు వస్తుందా? రాదు. ఎందుకంటే నీకు విజయం కనపడుతుంది, నీకు విడుదల కనపడుతుంది, నీకు స్వస్థత కనపడుతుంది. ఇక నిరాశ నీలో ఉండదు, ఇక ఫ్రస్ట్రేషన్ నీలో ఉండదు, ఇక చిరాకు నీలో ఉండదు. ఇక నీలో సంతోషము, సమాధానము కనిపిస్తూ ఉంటుంది. అది నువ్వు విశ్వాసములో ఉన్నావు, విశ్వాసం చేత నువ్వు జీవిస్తున్నావు అనడానికి రుజువు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక ఇంకా మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం. మనం విశ్వాసంలో ఉన్నాము అనడానికి మరొక సూచన ఏంటో తెలుసా? మనం దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటాము. మనం విశ్వాసంలో ఉన్నాము అనడానికి, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాము అనడానికి మొట్టమొదటిగా ఏం చెప్పినానో, సంతోషం, సమాధానం మనలో ఉంటుంది. మన విజయాన్ని మనం చూస్తాము. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తూ ఉంటాము. అది మన విశ్వాసంలో జీవిస్తున్నామని దానికి అర్థం. ఇవేమీ లేవనుకో, మన విశ్వాసంలో లేవని అర్థం. మనం అవుట్ ఆఫ్ బౌండరీ, దేవునికి అవతల దూరంగా ఉన్నామని అర్థం. ఇంకెవడు మనకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మనది మనకే తెలిసిపోతుంది కదా. గమనించండి, ఇది మనది మనకి అర్థమైపోతుంది. మనం దేవుని సన్నిధిని అనుభవిస్తాము, దేవుని యొక్క ఆ విజయాన్ని మనం చూస్తాము. ఇవన్నీ చూసినాక మనలో సంతోషం, సమాధానం ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు, ఇక చికాకు ఉండదు. ఎందుకంటే దేవుడు తీరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. డాక్టర్ చెప్పిండు అనుకో, ఇక నీ ఈ రోగం తగ్గదమ్మా, జీవితాంతం ఇక నువ్వు రోజు 10 గోళీలు వేసుకోవాలి అనగానే ఇంటికి రాగానే ఏడ్చుకుంటూ కూర్చుంటావు కదా. ఇక అక్కడ సంతోషం, సమాధానం లేదంటే అర్థం ఏంటిది? అక్కడ ఏంటిది? విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టే నీకు నిరాశ వచ్చేసింది, చికాకు వచ్చేసింది, చిరాకు వచ్చేసింది. నాకెందుకు రావాలి ఈ రోగము, నాకెందుకు వచ్చింది ఈ రోగం, నేను ఏది సిగరెట్ తాగను, బీడి తాగను, మందు తాగను, నాకెందుకు ఈ రోగం వచ్చిందని ఇక చిరాకు పడతావు. అదే నువ్వు విశ్వాసంలో ఉంటే ఎవడేం చెప్పినా పట్టించుకోమని కదా. దేవుని మాటనే మనం వింటాం. ఇందాక చెప్పినట్లుగా ఆయన మాటలు శ్రేష్టమైనవి, పవిత్రమైనవి. దేవుడు ఏం చెప్తుండో అది మాత్రమే నమ్ముతాను. అప్పుడు ఇక కలవరము, గడిబిడి ఉండదు. ఇక తొనకని కొండ ఎలా ఉంటుంది, నిండా నీళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, ఎటు తొనకదు కదా. ఇంకా అట్లా ఉంటాం, నిండా హృదయం నిండా విశ్వాసం ఉంది. MBBS అయినా చెప్పని, ఇంకా FRCS లాంటి ఏ డాక్టర్ అయినా చెప్పని, మనకు సంబంధం లేదు. దేవుడు పరమ వైద్యుడు ఏం చెప్తుండో అదే మనకు కావాలి కదా. ఈ ప్రిస్క్రిప్షనే మనకు కావాలి, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కాదు. ఈ ప్రిస్క్రిప్షన్లో ఏం రాసిందో అదే కావాలి మనకు. ఇదే మన ముందర పెట్టుకోవాలి. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు విశ్వాసములో జీవిస్తున్నావు అనడానికి ఇవి గుర్తులు. నీకుగా మనకుగా తెలుస్తూ ఉంటుంది. మన విజయాన్ని చూస్తాం. ఇక అది ఇలా జీవించిన ఒక వ్యక్తిని నీకు చూపిస్తాను, ఇంకా ఈజీగా మనకు అర్థమవుతుంది. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు విశ్వాసంలో ఉన్నప్పుడు ఎలా జీవించినాడు, ఎలా తను పలకగలిగినాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. కీర్తనలు 18వ అధ్యాయము 2వ వచనంలో
అక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, చాలండి. హల్లెలూయా. ఎలా చెప్తున్నాడో చూడండి. మనం చెప్తాం అట్లా, యెహోవా నా ఆశ్రయం, నా దుర్గము, నా కేడము, నన్ను కాపాడే దేవుడు, నన్ను విడిపించే దేవుడు, నన్ను ఆయన కృపలో భద్రపరిచే దేవుడు, ఆయనే నా దుర్గము అని మనం ఎప్పుడైనా చెప్పగలుగుతున్నామా? నువ్వు విశ్వాసంలో ఉంటే దావీదు పలికినట్లుగా మనం పలుకుతాం. ఆయనే నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అని ఎప్పుడైనా చెప్పినామా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైనా పలికినామా? చెప్పండి ఒకసారి. నా దేవుడు నాకు దుర్గము, నాకు ఆశ్రయము, నా కేడము, నా కుటుంబాన్ని కాపాడే దేవుడు, నా బ్రతుకులను మార్చే దేవుడు, నా దేవుడు, ఆయన నా దేవుడు అని మన హృదయపూర్వకంగా మనం చెప్పగలిగినామా? అలా నువ్వు చెప్పగలిగినప్పుడు నువ్వు విశ్వాసములో ఉన్నావని అర్థం. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ బాధలు ఏమి చేయలేవు, ఈ శ్రమలు నన్ను ఏమి చేయలేవు, ఈ అనారోగ్యం నన్ను ఏమి చేయలేవు, ఈ శోధనలు నన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే నన్ను ప్రేమించే నా జీవం కలిగిన దేవుడు, నా మాటలు వినే దేవుడు, నా కుటుంబాన్ని చూసే దేవుడు, నా కుటుంబాన్ని ఆదుకునే దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నామా మనము? అలా ఒకవేళ నువ్వు చెప్పగలిగినట్లయితే విశ్వాసము చేత జీవిస్తున్నామని అర్థం. అలా నువ్వు చెప్పలేకపోతున్నావంటే నీలో విశ్వాసం చేత నువ్వు జీవించడం లేదు, ఏదో ఫీలింగ్ చేత నువ్వు జీవిస్తున్నావు. క్రైస్తవుడిని అన్న ఫీలింగ్ చేత నువ్వు జీవిస్తుంటున్నావు. నేను దేవుని భక్తుడిని, చర్చికి పోతున్నాను, వస్తున్నాను, నేను నిజమైన క్రైస్తవుడిని అన్న ఒక ఫీలింగ్ చేత జీవిస్తున్నావు తప్ప విశ్వాసం చేత కాదు. గుర్తుంచుకోండి, అది మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అవుతుంది. మనం ఒక ఫీలింగ్ చేత జీవిస్తున్నాం. అదే నువ్వు విశ్వాసం చేత నువ్వు జీవించినట్లయితే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని చూస్తున్నాడు, నా దేవుడు నా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడని ఆయనే నా కేడము, ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా ఆశ్రయ దుర్గము అని మనం చెప్పగలుగుతాము. దావీదు చెప్పినట్లుగా మనం ఈరోజు చెప్తుంటున్నామా? ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మనలో ఉన్నదా? ఆయనే నా బలము, ఆయనే నా దుర్గము అని హృదయపూర్వకంగా 100% మనం నమ్మగలుగుతుంటున్నామా? రూఢిగా మనం నమ్ముతుంటున్నామా? గమనించండి ఒకసారి. అలా నమ్మినప్పుడు నువ్వు నోరు తెరిచి చెప్పగలుగుతావు. గమనించండి, మనకు బాగా ఒక పెద్ద వ్యక్తి మనకు ఫ్రెండ్ అయిన అనుకో, ప్రధానమంత్రి మనకు దోస్త్ అనుకో, జిగిడి దోస్త్ అనుకో, మనం చెప్పకుండా ఉంటామా? ఎవడు కలిసినా పలాని పిఎం నా దోస్తు, షెడ్డి దోస్తు, మేము ఆయన ఇద్దరం ఛాయలు అమ్మినాము, ఛాయ్ తాగినామా చెప్తామా చెప్పమా? గమనించండి. అట్లా చెప్పినావా ఎప్పుడైనా మన దేవుడి గురించి? నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని చూస్తున్నాడు, నా దేవుడు నా కుటుంబాన్ని ఆదుకుంటాడు అని ఎప్పుడైనా చెప్పినావా? ఒకసారి గమనించండి. అలా రూఢిగా నువ్వు చెప్పినప్పుడు నువ్వు విశ్వాసము చేత జీవిస్తున్నావని అర్థం. అలా చెప్పకపోతే ఫీలింగే ఇంకేం లేదు, అలా ఉండిదే అవతల పక్కన ఆ ఫీలింగ్ గాలికి వెళ్ళిపోతుంది. ఏదైనా శ్రమ గాలి, సుడిగాలి, ఏదైనా సునామీ వచ్చిందంటే కథ ఫీలింగ్ ఎక్కడో ఎగిరిపోతుంది. మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ఇలా తగ్గుతుంది ఫీలింగ్, మళ్ళీ బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఫీలింగ్లో జీవిస్తే అది నిజమైన క్రైస్తవ జీవితము కాదు. గుర్తుంచుకోండి, మనం విశ్వాసము చేత జీవిస్తుంటున్నామా, ఫీలింగ్లో జీవిస్తుంటున్నామా? ఈరోజు దేవుడు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక ఇంకా చూస్తాం. 18:30 వచనాన్ని చదవండి. 30వ వచనాన్ని మనం వాక్యము ఉన్నట్టు నేర్చుకుంటేనే ఫీలింగ్ లేకుండా ఉంటాం, విశ్వాసం చేత జీవిస్తాం. లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం, ఇంకెవరిని మోసం చేయలేం కదా. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఆ ఫీలింగ్లో ఉన్నంత కాలమే ఫీలింగ్లో ఉంటాం. ఫీలింగ్ పోగానే గాలి పోయినట్టు, బెలూన్లో గాలి పోయినట్టే ఉంటుంది, మళ్ళీ గాలి కొడుతుంటారా పోతుంటారు, అంతే. సో కనుక ఆ ఫీలింగ్ కాదు మనకు కావాల్సింది, విశ్వాసం చేత మనం జీవించాలి. 30 వచనాన్ని చదవండి. దేవుడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము. చాలండి, ఆయన శరణు చొచ్చిన వారందరికీ కూడా ఆయనే కేడము అంట. గమనించండి,
ఇంగ్లీష్లో మనం చూస్తే హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్ అని రాసి ఉంటుంది అక్కడ. ఆయన మార్గములు పర్ఫెక్ట్. ఇంకా అక్కడ అందులో యథార్థమైనది ఆయన హృదయము కానీ, ఆయన మాటలు కానీ, ఆయన మార్గము కానీ ఎలాంటి లోటుపాట్లు లేవు. ఆయన మాటలు ఇందాక మనం చదివాం కదా, ఎలాంటి శ్రేష్టమైన కీర్తనలు 12:6 చదువుకున్నాం. ఇప్పుడు సామెతలు 35వ వచనంలో కూడా రాస్తున్నాడు. ఇంకా ఆయన యథార్థ హృదయం, ఆయన మాటలు ఎలాంటివో ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అక్కడ సామెతలలో కూడా అదే వచనాన్ని మనకు వినిపిస్తున్నాడు. 35లో దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. చాలండి కదా. ఆయన మాటలు ఏంటంటే అంటే పుటము పెట్టబడినాయి. పుటములో పెట్టబడి 7 మార్లు ఆ మూసలో కడిగిన పవిత్రమైన వంటి మాటలంట, ఒక్కసారి కాదు. కనుక ఆయన మాటలు పుటం పెట్టబడినవి. ఆయనను ఆశ్రయించేవారు అంటే ఆయన మాటలపై నమ్మకం, విశ్వాసం ఉంచేవారు ఆయన కేడముగా ఉంటాడు. ఆయన ఒక షీల్డ్. ఆయన కృప మనకు కాపుదల, మనకు తోడుగా ఉంటుంది. ఈరోజు గమనించండి, మనము అలా రూఢిగా నమ్మి ఆయన మాటల్ని మనం ఆశ్రయిస్తున్నామా? 100% ఆయన మాటలపై నమ్మకం ఉంచుతున్నామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. దావీదు భక్తుడు చెప్పినట్టుగా, దేవుడు నా దేవుడు, నా ఆశ్రయదుర్గము, నా కేడము అని మనం చెప్పగలుగుతుంటున్నామా? ఆయన మాటలు శ్రేష్టమైనవి, యథార్థమైనది ఆయన హృదయం. ఆయన మాటలు యథార్థమైన మాటలు. ఆయన మాటలు, ఆ యథార్థమైన మాటల్ని మనం ఆశ్రయిస్తుంటున్నామా? ఆ మాటలపై నమ్మకం ఉంచుతున్నామా? ఆ మాటలపై విశ్వాసం ఉంచుతున్నామా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇంకా 5:12 వచనం చదువుదాం. కీర్తనలోనే 5:12 వచనంలో కూడా ఇంకా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే అంటున్నాడు. నువ్వు నీతి కలిగి జీవిస్తే, నీతి కలిగి జీవించడం అంటే ఏంటి అర్థము? ఆయన మాటలపై నిలబడి జీవించడం కదా. నీతి కలిగి నువ్వు జీవిస్తే నువ్వు ఆశీర్వదించేవాడవు నీవే. ఇంకెవరు నీకు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు తప్ప ఇంకా ఎక్కడి నుంచి లేదు ఆశ్రయం. ఇక నువ్వు తప్ప ఆశీర్వాదం ఎక్కడి నుంచి లేదు. నీవే మార్గము, నీవే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. గమనించండి, నీవు వారిని దయతో కప్పెదవు. కావున ఈ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చాలండి, గమనించండి జాగ్రత్తగా. ఆయనే మన కేడము, ఆయనే మనపై దయ చూపించేవాడు, ఆయనే మనల్ని ఆశీర్వదించేవాడు. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే. నీవే అని అక్కడ రాస్తుంటున్నది స్పష్టంగా. నువ్వు ఆ దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క మాటలపై నమ్మకం, విశ్వాసం ఉంచి నీతి కలిగి నువ్వు జీవిస్తే చాలు. ఇక ఆయనే ఆశీర్వదించేవాడు. అది విశ్వాసం కలిగి జీవిస్తున్నావు అనడానికి రుజువు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. సో ఆయనే మనం ఆయన ఫేవరెట్గా ఉంటున్నాం. ఈరోజు దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఆయన మాటలను నమ్ముతావా, నమ్మవా, నీ ఇష్టం. ఆయన మాటలపై నువ్వు విశ్వాసం ఉంచుతావా, అవిశ్వాసం ఉంచుతావా? చాయిస్ నీదే అంటున్నాడు దేవుడు. ఈరోజు చాయిస్ నీకే ఇస్తున్నాడు. నిన్నేం బలవంతం పెట్టడం లేదు, నిన్నేం ఫోర్స్ చేయడం లేదు. నమ్ము లేకపోతే విశ్వాసం ఉంచు అని నిన్నేం బలవంతం పెట్టడం లేదు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు విశ్వాసము చేత నువ్వు జీవించగలుగుతావు. ఆయన ఆశీర్వాదములకు పాత్రలుగా మనం జీవిస్తామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది, మన విశ్వాసములో జీవిస్తున్నాము అనడానికి రుజువు మనకు కనిపిస్తుంటుంది. ఆయన మాటలకు విలువిస్తే, ఆయన మాటలపై నమ్మకం ఉంచితే, నా దేవుడు, నా ఆశ్రయదుర్గమని నువ్వు చెప్పగలుగుతావు. ఆయన మాటలు యథార్థం కలిగినవి అని నువ్వు నీ నోటి ద్వారా నువ్వు చెప్పగలుగుతావు. ఆయన యొక్క ఆశీర్వాదములకు పాత్రలుగా మనం జీవించగలుగుతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక మనం విశ్వాసం కలిగి జీవిస్తుంటున్నామా, ఒక ఫీలింగ్ చేత మనం జీవిస్తుంటున్నామా? ఒకసారి గమనించాల్సిందిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇంకా మనం విశ్వాసంలో ఉన్నాము, విశ్వాసం కలిగి జీవిస్తున్నాము అనడానికి కొన్ని లక్షణాలను ఇప్పుడు చూద్దాం.
మూడవదిగా సిమ్టమ్స్. జ్వరం వస్తే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా. జ్వరం వస్తే ఏం సిమ్టమ్ కనిపిస్తుంది? ఒళ్ళంతా వేడిగా ఉంటుంది కదా. ఒళ్ళంతా వేడిగా ఉండి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అది సిమ్టమ్, అది ఒక లక్షణం కదా. అదే మన విశ్వాసములో ఉన్నాము అనడానికి కొన్ని లక్షణాలను మనం ఇప్పుడు చూద్దాం. ఆ సిమ్టమ్స్ని ఇప్పుడు మూడవదిగా మనం చూద్దాం. మనము విశ్వాసము కలిగి జీవిస్తున్నప్పుడు మనలో కలిగే, మన హృదయంలో కలిగే మొట్టమొదటి సిమ్టమ్స్, మొట్టమొదటి లక్షణాన్ని ఇప్పుడు చూద్దాం. 119వ కీర్తన 162వ వచనాన్ని చదువుదాం. 119 162వ వచనంలో అక్కడ చివరిగా విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. గమనించండి, మనకు 1 కోటి రూపాయలు దొరికినాయి అనుకో లాటరీలా, ఎట్లుంటుంది మన ముఖంలో? ఎట్లుంటుంది? సంతోషం కలుగుతుంది కదా, ఎక్కలేని ఆనందం కలుగుతుంది. అదే మనం 1 ఎకరం అమ్మి 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకో, సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే 1 ఎకరం పొలం అమ్మినావు, 1 కోటి రూపాయలు వచ్చినాయి అంతే. అదే దోపు సొమ్ము అంట. ఇక్కడ చూడండి ఎట్లా వర్ణిస్తున్నాడో. మన గుణం ఎలాంటిదో దేవుడికి తెలుసు కదా. మనం ఎట్లయితే సంతోషిస్తాం. ఏమంటున్నా అక్కడ చదవండి. అక్కడ విస్తారమైన దోపు సొమ్ము. పుక్కడికి వస్తుంది చూడు డబ్బులు. పుక్కడికి 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకో లాటరీలో, పుక్కడికి రోడ్డు మీద దొరికినాయి అనుకో 1 కోటి రూపాయలు. ఏం చేస్తాం? ఎక్కలేని ఆనందం వస్తుంది. ఫ్రీగా మనకి ఈజీగా అర్థం కావాలంటే ఫ్రీగా 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకో, ఎక్కలేని ఆనందం వస్తుంది కదా. అదే ఒక ఇల్లు అమ్మినాం అనుకో, ఆనందం వస్తుందా? మనం కష్టపడి కట్టుకున్నాం ఇల్లు, బాధ అనిపిస్తుంది మనం అమ్మినప్పుడు. అప్పుడు 1 కోటి రూపాయలు వస్తాయి, ఇప్పుడు 1 కోటి రూపాయలు వస్తాయి. ఫ్రీగా వచ్చినాయి అనుకో, మనకు ఒకవేళ ఎక్కలేని ఆనందం కలుగుతుంది అంట. చూడండి అక్కడ. అదే నువ్వు దేవుని యొక్క మాటలు విన్నప్పుడు కూడా అలాంటి ఆనందమే నీ హృదయంలో రావాలి. అలాంటి ఆనందమే నీ ముఖంలో కనిపించాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు నీలో ఒక ఎక్సైట్మెంట్ రావాలి. దేవుని యొక్క మాటలు నువ్వు వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ హృదయంలో ఒక స్పార్క్, ఒక ఎక్సైట్మెంట్ రావాలి, ఒక ఎంజాయ్మెంట్, ఒక ఆనందం నీ హృదయంలో కలగాలి. అప్పుడే నువ్వు విశ్వాసంలో ఉన్నామనడానికి సిమ్టమ్ అది. అర్థమవుతుందా మీకు క్లియర్గా? సో ఇక్కడ ఇంకా మళ్ళీ చదువుతాను. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె అంటున్నాడు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాడు వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఫ్రీగా ఎవరికైతే డబ్బులు దొరుకుతాయో వాడు ఎట్లా సంతోషిస్తాడో, నువ్వు దేవుని యొక్క మాటలు కూడా నీకు దొరికితే నీలో అలాంటి సంతోషం నీలో కలగాలి. డబ్బుల గురించి కాదు ఇక్కడ రాస్తున్నది. నీ 1 కోటి రూపాయలు వస్తాయి అప్పుడు నువ్వు సంతోషించమని కాదు ఇక్కడ చెప్పేది. అట్లా ఒకటి దొరికినోడికనే ఒక ఉదాహరణగా చెప్తున్నాడు అక్కడ. ఒకడికి ఫ్రీగా 1 కోటి రూపాయలు వస్తే ఎలా సంతోషిస్తాడో, నీకు దేవుని మాటలు దొరికినప్పుడు కూడా నీలో కనిపించాల్సిన సిమ్టమ్ ఏంటంటే నీ ముఖంలో సంతోషం ఎక్సైట్మెంట్ కనిపించాలి. ఒక ఎక్సైట్మెంట్ నువ్వు ఫీల్ కావాలి. ఇంకా ఈజీగా మీకు అర్థం కావాలని చెప్తాను. మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, క్లోజ్ ఫ్రెండ్స్, బాగా ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, వాళ్ళు ఏం చెప్పినా నవ్వుతాం కదా. వాళ్ళు ఏం చెప్పినా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం, అవునా కదా? ఒకసారి గమనించండి. మనకు బాగా జిగిలి దోస్తులు అనుకో, వాడు ఏం చెప్పినా నోరెల్లో పెట్టి అని నవ్వుతుంటాం. వాడు ఏం చెప్పినా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే వాడి మాటలకు అంత విలువ ఇస్తాం మనం. అదే వేరేటోడు చెప్పిన అనుకో, వీడికి నవ్వు ఉండదు, ఏముండదు, అంత ఏముంది ఊరికి అని నవ్వుతుంటారు వాళ్ళు అని అనుకుంటాం పక్కోడు, అవునా కాదా? అంటే దేవుని యొక్క మాటలను వింటున్నప్పుడు నీలో ఆ సంతోషం కనిపించాలి. ఇది మొట్టమొదటి లక్షణం. నువ్వు విశ్వాసంలో ఉన్నావు అనడానికి రుజువు ఇది. ఇది ఒక లక్షణం, ఇది ఒక సిమ్టమ్. ఇది లేకుండా దేవుని వాక్యం నాకొద్దు, దేవుని వాక్యం మొదలు పెట్టగానే నిద్రపోతున్న చాలా మంది ఉంటారు. దేవుని వాక్యం స్టార్ట్ చేయగానే పక్కకు పెట్టేసి, ఫోన్ పక్కకు పెట్టేసి దుప్పటి కప్పుకొని పొద్దున్నే నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా నిద్రపోతుళ్ళు ఉంటారు. ఏదో పాస్టర్ గారు కోపం పడతాడో ఏమైనా అంటాడో, ఎందుకు వచ్చిన బాధ, లింక్ జాయిన్ అయిపోయి ఆడ పడేస్తే కథ. ఇక ఆయన ఏమైనా చెప్పుకుంటాడు 10 నిమిషాలు 20 నిమిషాలు, తర్వాత పేరు పెట్టిన కన్నీళ్ళు లేచి మళ్ళీ ఉన్నాను పాస్టర్ ఉన్నాను అని చెప్తాను, అవునా కదా? దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనలో ఒక ఎక్సైట్మెంట్ కనిపించాలి, ఒక ఆనందం కనిపించాలి, ఒక సంతోషం కనిపించాలి. అది నువ్వు విశ్వాసములో ఉన్నావు అనడానికి మొట్టమొదటి సిమ్టమ్స్, లక్షణాలు. ఇక రెండవది చూద్దాం. రెండవది ఏంటంటే
ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 15:16 వచనంలో రెండవ లక్షణం ఏంటో ఇక్కడ క్లియర్ గా చెప్తుంటున్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చాలండి. అక్కడ దేవుని మాటలు మనకు దొరకగానే హృదయం నిండా సంతోషము, హృదయం నిండా ఆనందము కావాలి. అక్కడ ఇంకేమంటున్నాడు స్టార్టింగ్ లో, నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని. ఇప్పుడు మంచిగా మనకు ఆదివారం రోజు మంచిగా గుమగుమలాడే ఏం పెడతారు మనకు, ఒక బిర్యానీ ఇక్కడ చేసి తీసుకొచ్చిండు అనుకో, ఆ బిర్యానీ దొరకగానే ఏడ్చుకుంటూ తింటాము. మనం ఎట్లా తింటాము? ఏడ్చుకుంటూ తింటాము. ఆ బిర్యానీ మంచిగా గుమగుమలాడేది దొరికింది అనుకో, ఎట్లా తింటాము? సంతోషంతో, ఆనందంతో ఆ బిర్యానీ మనము లాగించేస్తాం. తిన్నాక అరే అనవసరం తిన్నా, లావవుతున్నా అని అనుకుంటాం మనం కదా. ముందు తినడం అయితే ఎలా తింటామో సంతోషంతో తింటాం కదా. మంచి భోజనం, మనకి ఇష్టమైన భోజనం దొరికితే, అవునా కాదా? సో రెండవ లక్షణం ఏంటంటే, దేవుని మాటలు కూడా నీకు దొరికినప్పుడు సంతోషంతో నువ్వు అంగీకరించాలి. ఒక భోజనం ఎలా తింటావో ఆనందంతో, అలాగున దేవుని యొక్క మాటల్ని నువ్వు భుజించగలగాలి. అది నువ్వు విశ్వాసంలో ఉన్నావనడానికి సిమ్టమ్స్. ఇది లేదనుకో, దేవుని వాక్యం అర్థం కావట్లేదు, నాకు దేవుని వాక్యం నాకు లెక్కలేదు, వాక్యం అంతా అయిపోయినాక లాస్ట్ ప్రార్థన కానుకలు పట్టేటప్పుడు నేను చర్చికి పోతాను, పాస్టర్ గారు కనపడితే సరిపోద్ది, లేదా పాటలన్నీ అయిపోయినాక చర్చికి పోతాను అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది విశ్వాసంలో ఉన్నట్టు కాదు, అది ఫీలింగే, ఒట్టి ఫీలింగ్తోనే బ్రతుకుతుంటారు అలాంటిది. సో కనుక ఫీలింగ్లో కాదు, విశ్వాసములో నువ్వు బ్రతుకుతున్నావు అనడానికి సిమ్టమ్స్ ఏంటంటే, దేవుని మాటలు నీకు దొరికినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ నీలో కలుగుతుంది. దేవుని మాటలు నీకు దొరికినప్పుడు నీ హృదయంలో సంతోషం కలుగుతుంది. ఒక భోజనం భుజించినట్లుగా నువ్వు భుజిస్తావు. హల్లెలూయా. గమనించండి. కనుక అలా నువ్వు ఆత్మానుసారంగా, ఎందుకు అలా భోజనం భుజించినట్లుగా నువ్వు ఆనందపడతావు అంటే, నీ హృదయంలో ఆత్మచేతను నడుస్తున్నావు కనుక. రోమా 8:6 చూస్తున్నాం, ఆత్మానుసారంగా నడుస్తున్నావా, శరీరానుసారంగా నడుస్తున్నావు. ఆత్మకు ఆహారం దొరికితే ఎలా ఉంటుంది ఆ సంతోషం? గమనించండి ఒకసారి. మన శరీరానికి ఆహారం దొరికితేనే ఆవురు అంటూ తింటాం, అవునా కాదా? శరీరానికి మంచి రుచికరమైన ఆహారం దొరికితే ఆవురు అంటూ సంతోషంగా తింటాం, అవునా కాదా? సో ఆత్మకు కూడా ఆహారం దొరకగానే ఆత్మ సంతోషిస్తుంది. ఒక భోజనం భుజించినట్లుగా దేవుని యొక్క మాటలన్నీ కూడా భుజిస్తూ ఉంటుంది. అది నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నావు అనడానికి రుజువు, ఆ లక్షణము అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అందుకని దేవుని యొక్క మాటలు ఆత్మయో జీవమై ఉన్నవని యోహాను 6:63 మనం చూస్తున్నాం కదా. సో కనుక దేవుని యొక్క మాటలు ఆత్మయో జీవమై ఉంటున్నాయి. నీకు జీవాన్ని ఇచ్చే మాటలు, నీ ఆత్మకు ఆహారాన్ని ఇచ్చే మాటల్ని నువ్వు విలువ కలిగి నువ్వు ఆ మాటల్ని అంగీకరిస్తావు. అది నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నావు అనడానికి రెండవ సిమ్టమ్స్. నువ్వు విలువ ఇస్తావు ఆ మాటలని హృదయపూర్వకంగా స్వీకరిస్తావు. ఇక ఒక ప్లేట్లో చూస్తే ఎక్కడ కూడా ఒక మెతుకు కూడా కనిపించదు, మొత్తం ఊడ్చేస్తావు. మనకు టేస్ట్గా రుచికరమైన భోజనం దొరికితే, అవునా కాదా? ఏమైనా పోగొడతామా అందులో? ఒక లెగ్ పీస్ ఇడిచిపెడతాం, మళ్ళా ఇడిచిపెట్టాం, మంచిగా సాపు చేసేస్తాం. మరి దేవుని యొక్క మాటల్ని అలా భుజిస్తుంటున్నావా? ఒకసారి గమనించండి. అలా నువ్వు భుజిస్తూ ఉంటే నువ్వు విశ్వాసంలో ఉన్నావని అర్థం. దేవుని యొక్క మాటలు దొరికినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ అవుతూ ఉన్నావు అంటే నువ్వు విశ్వాసంలో ఉన్నావు అని అర్థం. దేవుని యొక్క మాటలు నీకు దొరికినప్పుడు ఒక ఆహారాన్ని భుజించినట్లుగా నువ్వు స్వీకరిస్తున్నావు అంటే నువ్వు విశ్వాసంలో ఉన్నావని ఆ లక్షణము చెప్తుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇక మూడవది చూద్దాం. మూడవది, నువ్వు ఎక్కడ ఫోకస్ పెడుతున్నావు? మత్తయి సువార్త 4:4 మనం చూస్తుంటున్నాం. మత్తయి 4:4 మనం గమనించుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు. చాలండి. సో మనము రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని మాట, మన ఫోకస్ ఎక్కడ ఉన్నది? మన లోకంలో ఉన్నదా ఫోకస్? దేవుని మాటల మీద ఉన్నదా? దేవుని మాట వలన మన విశ్వాసం కలిగి జీవిస్తుంటున్నావా? దేవుని మాటలు వింటే ఏమొస్తుంది మనకు?
ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంటుంది. కనుక మన ఫోకస్, మన దృష్టి అనేది దేవుని యొక్క మాటల మీద ఉన్నప్పుడు నువ్వు విశ్వాసాన్ని పొందుకుంటావు, విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తావు. నీ ఫోకస్ దేవుని మాటల మీద లేదు, మనుషుల మాటల మీద. ఆమె చీర కట్టింది, ఈమె చీర కట్టింది, ఆమె నగలు పెట్టింది ఈ క్రిస్మస్కు, ఆమె కొనుక్కున్నది మంచిగుందా, నేను కొనుక్కున్నది మంచిగుందా అనేది మనుషుల మీద ఫోకస్ పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారా? ఉంటారు కదా. సో దేవుని మాటల మీద ఫోకస్ పెట్టాలి. ఆమె టీవీ కొనుక్కుందంటే మేము కూడా టీవీ కొనుక్కోవాలి, ఆమె ఫ్రిడ్జ్ కొనదంటే మేము ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. మన ఫోకస్ అంతా పక్కింటి వాళ్ళ మీదనే, లోకాల మీదనే, గల్లీలు ఉన్న వాళ్ళ మీదనే మన ఫోకస్ అంతా కూడా. వాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి. ఇదే పని, ఇదే గోల. కనుక మన ఫోకస్ దేవుని మాటల మీద ఉండాలి. దాన్నే విశ్వాసములో జీవిస్తున్నామని అర్థము. సో కనుక మూడవ లక్షణం ఏంటంటే మన ఫోకస్ దేవుని మీద ఉన్నదా లేదా అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇక నాలుగవది మనం గమనించినట్లయితే, నాలుగవది మనము దేనికి వాల్యూ ఇస్తున్నామో దాన్ని మనము పొందుకోగలుగుతాం. మనం దేనికి విలువనిస్తామో ఆ విలువనిచ్చిన దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. దేవుని యొక్క మాటలకు మనం విలువనిస్తే, దేవుని యొక్క వాగ్దానాలకు మనం విలువనిస్తే, దేవుని యొక్క వాగ్దానాలని మనం చూసినప్పుడు ఆ చూసిన వాగ్దానము యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాము. మనం దేనికి విలువనిస్తున్నాం? దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క నీతికి మనం విలువనిస్తున్నామా? అదే మత్తయి సువార్త 6:33 రాస్తున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, తర్వాత అవన్నీ మీకు వస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అంటే మనం విలువ ఎవరికి ఇస్తున్నాం? బంగ్లాలు సంపాదించుకోవడానికి ఇస్తున్నామా? కోట్లు సంపాదించుకోవడానికి ఇస్తున్నామా? మనం దేనికి విలువనిస్తున్నాం? నాలుగవది, నువ్వు విశ్వాసంలో ఉన్నావు అనడానికి సిమ్టమ్స్, నాలుగో లక్షణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనివ్వడం, దేవుని యొక్క వాక్యానికి మొట్టమొదటి విలువనివ్వడము. దేవుడు వాక్యము, దేవుని మాటలు మొట్టమొదటి ప్రాధాన్యత, తర్వాతనే మన ఉద్యోగమైనా, మన వ్యాపారమైనా, మన ఫంక్షన్లైనా, మన ఇంకా జల్సాలైనా. గమనించండి ఒకసారి. నువ్వు విశ్వాసములో ఉన్నావు అనడానికి నాలుగవ లక్షణము, సిమ్టమ్స్, నీలో కనపడే సిమ్టమ్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు, దేవుని యొక్క సన్నిధికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు. మనం ఏం చేస్తున్నామో, మొదట మనం లోకాన్ని ఎతుకుతున్నాం. ఎక్కడికి ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఎక్కడ ఏం దొరుకుతుంది అని లోకమంతా ఎతికి వచ్చేసి లాస్ట్కి దేవుని దగ్గరికి వచ్చేస్తుంటున్నాం. అంటే దీని అర్థం ఏంటిది? ఎవరికి ఎక్కువగా వాల్యూ ఇస్తుంటున్నాం. దేవునికి మనం విలువ ఇచ్చినాం అనుకో, మనం ఇంటికాడ కూర్చోగలుగుతామా? ఆదివారం ఒకసారి గమనించండి. కొంతమంది గమనిస్తే ఉట్టిగానే ఇంటికాడ ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు. ఇంటికాడ ఏదో ఒక పని వంక పెట్టుకొని ఇంటికాడ గడిపేటోళ్ళు చాలా మంది ఉంటారు. చేతగాలేదు పోలేదు, లేకపోతే ఏదో పని ఉంది పోలేదు, వంట లేట్ అయింది పోలేదు, బట్టలు ఉతకలేదు పోలేదు, ఇట్లాంటి ఎన్నో చెప్పి డ్రాప్ అయిపోతుంటారు. లేకపోతే పైసలు ఇస్తానంటే అక్కడికి పోయేసరికి లేట్ అయింది, ఇక లేట్ అయింది కదా అని రాలేదు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. అంటే మనం ఎవరికి ప్రాధాన్యతనిస్తుంటున్నాం? అదే నువ్వు విశ్వాసంలో జీవిస్తూ ఉంటే దేవుడికి మాటలకు, దేవునికి మనము ప్రాధాన్యతనిస్తాము. అది మనలో కనిపించే నాలుగవ లక్షణం అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. త్వరగా ఇంకో రెండు ఒకటి చెప్పి ముగిస్తాను. ఇంకొకటి, ఐదవ లక్షణం ఏంటో తెలుసా? దేవునితో సావాస్యంలో ఉంటాం. మొదటి యోహాను 1:3 గమనించండి. మొదటి యోహాను 1:3 త్వరగా 1 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. చాలండి, అక్కడ వచనమంతా చదవండి. దేవునితో సావాసం, దేవునితో, దేవుని కుమారుడితో, దేవునితో మన సావాసము కలిగి జీవించడము. నువ్వు విశ్వాసంలో ఉన్నావంటే దేవునితో సావాసంలో ఉంటావు. అది నీలో విశ్వాసంలో జీవిస్తున్నావు అనడానికి కనపడే మరొక సిమ్టమ్, లక్షణం. ఇవన్నీ నీలో లేవు అంటే నువ్వు ఫీలింగ్లో ఉన్నావని అర్థం. దేవుని మాటకు విలువ లేదు, దేవునికి నువ్వు ప్రాధాన్యతనిస్తలేదు కదా, దేవుని మాటలు నీకు ఎగ్జైట్మెంట్ కలగజేస్తలేవు,
దేవుని మాటలకు నువ్వు ప్రాధాన్యతను ఇవ్వడం లేదు, దేవునితో నువ్వు సావాసంలో లేవు, దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మొదట వెతకడం లేదు, నీ ఫోకస్ దేవుని యొక్క మాటల మీద లేదు. ఇవన్నీ నీలో లేకుండా నేను విశ్వాసంలో ఉన్నా అని నువ్వు ఎత్తే గిన్నెగానే ఉంటిదే కదా. అది ఒక ఫీలింగ్లో బ్రతుకుతున్నామని అర్థం. అది మనల్ని మనము మోసం చేసుకుంటున్నట్లని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. చివరిగా మనలో ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది, గ్రోత్ కనపడుతుంది. 55 అధ్యాయము యెషయా గ్రంథము 55:11 వచనంలో, నా మాటలు ఒకసారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నేను వెనకకు తీసుకోను. ఆకాశం నుండి వర్షం కురిసిన తర్వాత మళ్ళీ పైపోతుందా వర్షం? ఇక పోదు. అలాగుననే నా వాక్యము, నా వాగ్దానాలు, నా మాటలు మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనకకు తీసుకోను. అవి మిమ్మల్ని ఏం చేస్తాయి? అభివృద్ధిలోకి నడిపిస్తాయి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాయి. నువ్వు విశ్వాసంలో ఉండి ఇప్పటి వరకు చెప్పినవన్నీ నువ్వు చేస్తే చివరిగా నీలో కనిపించే లక్షణం ఏంటంటే అభివృద్ధి కనిపిస్తుంది, గ్రోత్ కనిపిస్తుంది, ఎదుగుదల అనేది కనపడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నావని అర్థం. ఇవేమి లేకపోతే, దేవుని మాటలంటే లెక్కలేదు, దేవుని మాటలంటే ఎగ్జైట్మెంట్ లేదు, దేవుని సన్నిధి అనుభవించడం లేదు, ఇవన్నీ ఏమి లేవు అంటే మన విశ్వాసంలో జీవించడం లేదు అని అర్థం. ఒక ఫీలింగ్లో ఉంటున్నాం, మనం భక్తి చేస్తున్నాం, చర్చికి పోతున్నాం, పైసలు ఇస్తున్నాం, వస్తున్నాం, మంచిగా నున్నగా దూకుంటున్నాం, మంచిగా బట్టలు వేసుకుంటున్నాం, వస్తున్నా ఓ రావశిల్క అంతే, ఏం లేదు. అవునా, 2 వచ్చాయి, మళ్ళీ వచ్చాయి, 2024 వచ్చింది, 25 వచ్చింది, మళ్ళీ 26 వస్తుంది, 27 వస్తుంది, ఇక పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి డెకరేషన్లు మారుతాయి, సున్నం మారుతుంది, కార్పెట్లు మారుతాయి, అంతే, ఇంకా వేరే ఏం లేదు. అవునా కాదు? సార్ గమనించండి. ఫీలింగ్లో గ్రోత్ ఉంటుందా? ఫీలింగ్లో ఎదుగుదల ఉంటుందా? ఉండదు. విశ్వాసంలో నీకు రోజుకు ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. గమనించండి, మనం విశ్వాసంలో ఉన్నామా? ఫీలింగ్లో జీవిస్తుంటున్నామా? ఎలా మనం జీవిస్తుంటున్నాం? నేను విశ్వాసంలో ఉన్నాను అని ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒకసారి లేచి నిలబడదాం, మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఇప్పటివరకు విన్న దాంట్లో నేను విశ్వాసంలో ఉన్నాను అని నువ్వు నోరు తెరిచి చెప్పగలుగుతున్నావా? ఫీలింగ్లో బ్రతుకుతున్నావా? విశ్వాసంలో బ్రతుకుతున్నావా? ఒకసారి గమనించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా